చట్టసభలో అడుగు పెట్టేశారు, ఇక ఒక రకంగా పెట్టారు. ఇంకా లోపలికి పోయి అధ్యక్ష అనే అవకాశం ఇంకా రాలేదు మీకు, నెక్స్ట్ సెషన్లో రాబోతుంది. అయితే ఇక్కడ మీ ఇద్దరు ప్రతిపక్షం ఒకరు, అధికార పక్షం ఒకరు అయితే, ఒకరి టార్గెట్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నో డౌట్. తెల్లారు చేస్తే మీ ట్వీట్లు చూసినా లేకుంటే మీ ప్రెస్ మీట్లు చూసినా టార్గెట్ ఆయనే ఉంటారు. ఇంకొకరి టార్గెట్ ఏమో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. అంటే ఆ సభలో ఇద్దరు మిత్రులుగా అడుగుపెట్టి ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఒకటి, వారు మాట్లాడినా నేను మాట్లాడినా ధర్మం తప్పి మాట్లాడతామని నేను అనుకోవట్లేను. అంటే ఎవరిదో ఒకరిది అధర్మమే కదా అప్పుడు. అంటే కాంటెక్స్ట్ అదంటే ఒకే కాంటెక్స్ను వారు ఒక రకంగా స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తే విమర్శ, ప్రజాస్వామ్య స్ఫూర్తే ప్రశ్న. This is what something that I have learned from Rahul Gandhi also. Every time I antunde democracy is all about dialogue, democracy is all about dissent, democracy is all about debate అని చెప్పాను. ఆ డిబేట్ పార్లమెంట్లో జరుగుతలేదని చెప్పడం కోసం ఏమైనా చెప్పుండేవాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను నిలదీయటమే ఒక ప్రధానమైన లక్ష్యం. దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలా, మేము నిలదీయాలా. ఆ రెండు భిన్న ఆలోచనల సంఘర్షణ సమాహారం ప్రజలకు అవసరమైనటువంటి ఒక మధ్య కనుక చిలికితే వెన్న వచ్చినట్టుగా అటు వాళ్ళు ఇటు మేము చిలికితే వచ్చేటువంటి ఒక వెన్న ప్రజలకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ ఇస్ డెమోక్రసీ. చట్టసభల్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కాకుండా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కోసం, ప్రోగ్రెసివ్ పాలసీస్ కోసం, ప్రోగ్రెసివ్ పీపుల్ డెవలప్మెంట్ కోసం చర్చలు జరగాల. ఆ చర్చ చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నా. సరే కొంత ఉంటుందేమో మరి. ఇప్పుడు ఆయన గట్టోడు, ఆయన ఊరుకునేటోడు కాదు, ఆయన ఊరుకునేటోడు కాదు, నేను ఊరుకునేటోడు కాదు, ఇద్దరు కలబడతామేమో. ఇప్పుడు ఈ రకమైన వాతావరణంతో మళ్ళీ నా స్టూడియోకి మీరు వస్తారో ముందు ముందు చెప్పలేము. అయితే శ్రావణ్ గారు, 2009లో మీకు సికింద్రాబాద్ ఎంపీగా తొలిసారి బరిలో దిగారు, లోక్సభలో అడుగు పెట్టాలనుకున్నారు, సాధ్యం కాలేదు. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. అవకాశం మీరు కేసీఆర్ ఇచ్చారని ఆయనకు ఆల్రెడీ. నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మొదటిసారి హైదరాబాద్లో ఇంత హంగామా, పింక్ ఫ్లెక్సీలు, ఇన్ని దర్శనం నేనైతే చూడలేదు. ఏడాదిన్నరలో చాలా హంగామా చేశారు, చాలా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలా అని చెప్పని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే ఇప్పుడు వారిదైనా నాదైనా ఇట్స్ లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో నేను ముఖ్యంగా బీఆర్ఎస్ వదిలిపెట్టి పోయి మళ్ళా వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక కన్న తండ్రి స్ఫూర్తి చూపెట్టినాడు. రాగానే గవర్నర్ కోటాలో పంపించటము, ఆవిడ జిద్దుబట్టి కుట్రబన్ని ఆమె నన్ను తిరస్కరించింది. ఫేవరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ వస్తే కూడా దాన్ని అమలు చేయకుండా కొంతమంది శక్తులు గవర్నర్ పైన ప్రభావం చూపెట్టడం, ఆ హైకోర్టు ఆర్డర్ని అమలు చేయకపోవడం. ఆమె జిద్దుబట్టి ఆపిందని ఒకటి, కేసీఆర్ కూడా జిద్దుబట్టి ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఒకసారి వెళ్తే అయిపోయేదని. సార్ డెమోక్రసీలో ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఒక ఫైల్ పంపిన తర్వాత దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. తమిళనాడులో ఏం చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బిల్లులు పాస్ చేసుకున్నారు. ప్రెసిడెంట్ కూడా చెప్పింది అదే సుప్రీంకోర్టు. ఇప్పుడు 3 నెలల కంటే ఎక్కువ నువ్వు బిల్లులు పెట్టుకోవడానికి హక్కు లేదని ప్రెసిడెంట్ చెప్పింది. సో దట్స్ లా ఆఫ్ ద ల్యాండ్. దానికి భిన్నంగా వ్యవహరించింది. అంత జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఒకటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆపర్చునిటీని నాకు ఇచ్చిన, అది నేను వారి ఇచ్చిన గిఫ్ట్, వారు ఇచ్చిన వరం అనుకుంటున్నాను, ఒక పెద్ద బాధ్యత అనుకుంటున్నాను, ఆపర్చునిటీ అనుకుంటున్నాను. నేను అందుకే చెప్పాను, నేను శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా పాదాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక కన్నతండ్రి స్ఫూర్తి చూపెట్టినారు, నాకు పితృ సమానులు. ఆ గౌరవంతో నేను అందుకే పార్టీకి కూడా క్యాడర్ కూడా ఒక రకమైన జోష్ నింపారు. జోష్ ఉండాలి కదా. ఇప్పుడు అంత నేను ఉద్యమకారుని, సామాన్యమైన కార్యకర్త. మీరు గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా కట్టెల శ్రీనివాస్ అనుకుంటా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో మీరు ఇద్దరే చాలా హడావుడి చేసేవాళ్ళు అప్పుడు కూడా, ఉద్యమ సమయంలో కూడా. అవును, ఇప్పుడు మళ్ళీ ఆ వాతావరణం కనిపించింది. ఇంకా కూడా పనిచేస్తాం. ఇప్పుడు నేను అదే చెప్పాను, ఇవాళ ఈ 3 ఏళ్ళు తప్పనిసరిగా ఒక బలమైనటువంటి ఒక మరో ఉద్యమ శక్తిగా పనిచేస్తాం. కార్యకర్తగా 24 ఇప్పటిదాకా ఎట్లయితే పనిచేసినామో దానికంటే డబుల్ ఉత్సాహంతో మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం కోసం, ప్రజల కోసం, హక్కుల కోసం కొట్లాడతాం. మళ్ళీ ప్రతిపక్షంగా పనిచేస్తాం, అధికార పక్షంగా మారబోతున్నాం అనేది శ్రవణ్ గారి వెర్షన్. మీ మిత్రుడే. నిన్న చూస్తే మీ సిఎల్పి సమావేశం మొత్తం మీ చుట్టే తిరిగింది. అద్దంకి ఆదర్శనీయుడు, అద్దంకి డబ్బులు ఇచ్చాడు, మీరు ఇవ్వండి, లేకుంటే అద్దంకి ఇన్ని రోజులు ఓపిక పట్టాడు, ఓపికగా ఉన్నాడు, మీరు అట్లా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి చీఫ్ కానీ. అంటే మిమ్మల్ని వాళ్ళంతా నమ్మి
ఒక రకంగా టీఆర్ఎస్ మీదకి మిమ్మల్ని పంపుతున్నారు, శ్రావణ్ గారు మీ మీదకి వస్తున్నారు. ఏంటి అంటే వాతావరణం ఎలా ఉండబోతుంది కౌన్సిల్లో? అంటే అది యాదృచ్ఛికమైనప్పటికీ ఎందుకంటే మీ ఇద్దరు కీ రోల్ ఉంటుంది. మిగిలిన కంపారిటివ్లీ 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నా మీ ఇద్దరిది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ కానీ, మీరు అగ్రెసివ్నెస్ కానీ, ఈవెన్ ఉద్యమంలో కూడా అగ్రెసివ్గా ఉన్న నాయకులు కౌన్సిల్లో కూడా అదే అగ్రెసివ్నెస్ మీ ఇద్దరిపై ఒకరు కూడా చూపించుకుంటారా? అది డెమోక్రటిక్ స్పిరిట్తోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత ఆత్మీయంగా ఉన్నట్టుగానే అంత వైరిపక్షంగా కూడా ఉండడానికి ఒకరికొకరు ఉంటుంది. అది ఆ హౌస్ స్పిరిట్ని కూడా కొనసాగిస్తాం. కానీ యాదృచ్ఛికమైనప్పటికి కూడా వారి ప్రమాణ స్వీకారం ఈరోజు, నిన్న మా సిఎల్పి మీటింగ్లో వీఆర్ ది ఫస్ట్ అంటే న్యూ కామర్స్ కదా, ఎమ్మెల్సీగా మాకు సన్మానం చేసే క్రమం ముఖ్యమంత్రి గారు కూడా ఓపిక మీద మాట్లాడుతూ నా గురించి అనడం అనేది వారు నా మీద పెట్టిన బాధ్యతగానే భావిస్తుంది. ఎందుకంటే అంత అది మొత్తం సిఎల్పికి సంబంధించిన చర్చలో మాదొక ఇష్యూ కావడం, 25% శాలరీది ఒకటి ఇట్లా కావడం. అంటే మేము ఫక్త్ పొలిటీషియన్స్ కాదు కదా, కొంచెం హ్యుమానిటేరియన్ పొలిటీషియన్గా ఉండాలనుకుంటున్న వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడతాం. ఆయన విపక్షంగా కొట్లాడతాడు, నేను అధికార పక్షం కూడా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రెండవది ఏంటంటే రాజకీయం అంటే వైరిపక్షాలుగా ఉండి వైషమ్యాల్ని పెంచుకోవడం అనే రాజకీయాలు ఇప్పుడు మనం తెలంగాణలో కొంత అది కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంచెం ఎక్కువ కనపడుతుంది, దేశంలో కూడా ఎక్కువ. ఏమంటాం ఈ అది నఫరత్, తెలుగులో కరెక్ట్ ఏంటి అది మన నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా బ్యాడ్ పెట్టి ఉన్నాయి కాదు. ఏంటంటే నఫరత్ ఈ కక్షపూరితమైన లేకపోతే పొలిటికల్ వెండెట్టాతో ఉండే రాజకీయాలు కాకుండా ప్రేమతో ఎవరు అల్టిమేట్ గా పీపుల్స్ మన సెంట్రిక్ పాయింట్ ఎవరు, వారు ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా ప్రజాలక్ష్యంగానే రాజకీయాలకు కొనసాగినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. వ్యక్తిగత లక్ష్యంగా ఇప్పుడు దయాకర్ ఎక్స్పోజర్ కొరకు, శ్రవణ్ గారి ఎక్స్పోజర్ కొరకు చర్చ జరిగింది అనుకోండి, దానివల్ల ప్రజలకు